పట్టభద్రుల ఎన్నికల్లో ఏదైతే ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు ఎట్లా ఉండబోతున్నాను ఎమ్మెల్సీ ఎన్నికలు? ఈరోజు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇది పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక కాబట్టి ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఎవరైనా కూడా పట్టభద్రులు అనేటువంటి ఓటేసే వాళ్ళు చాలా విచక్షణ జ్ఞానంతో ఆలోచించుకోవాలి. కానీ ఈ పట్టభద్రులను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ఎన్నిక ఒక విద్యావంతునికి ఒక బ్లాక్ మెయిల్ కానీ జరుగుతున్న పోరు కాబట్టి ఆ బ్లాక్ మెయిల్ కానీ ఓడిస్తేనే మనం విద్యావంతులం అని చెప్పి మనకు గుర్తింపు ఉండదు. కాబట్టి ఎవరైతే ఇవాళ ఒక మన ఎనుగుల రాకేష్ రెడ్డి అంటే ఆయన ఒక బిట్స్ పిలాన్లో గోల్డ్ మెడలిస్టు, ఇదే వీడు చీటర్, వీడు బ్లాక్ మెయిల్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించి రాజకీయాలకు రావాలని చెప్పి రాజకీయాల కోసం మరింత సొమ్ము పోగు చేసుకోవాలని చెప్పి తపన తప్ప వీడు పట్టభద్రుల తరఫున పోటీ చేసి విద్యావంతుల కోసం నిరుద్యోగుల కోసం కొట్లాడే తత్వం ఇది కాదు. ఒకవేళ అలాగనే కొట్లాడదలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే 5 నెలలు అవుతుంది. 5 నెలల కాలంలో ఏ ఒక్క నోటిఫికేషన్ గురించి కూడా, ఏ ఒక్క నిరుద్యోగుల పక్షాన కూడా, ఏ ఒక్క ఉద్యోగుల నోటిఫికేషన్ పక్షాన కూడా తన క్యూన్యూస్లో కానీ ఇంకెక్కడ కానీ గొంతు ఇప్పలేదు. వీడు కేవలం తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని, పదవిని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆశతో రాజకీయాలకు వస్తుండు, ఆశతో ఎమ్మెల్సీ పోటీ చేస్తుండు. దానికి మన పట్టభద్రులను ఉపయోగించుకుంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ఎవరైతే 3 జిల్లాలలో ఉన్న పట్టభద్రులందరూ ఒకటే విన్నపం చేస్తున్నా, మీరందరూ విచక్షణ జ్ఞానంతో ఓటేయాలి. మన ఎన్నుగుల రాజకీయాన్ని గెలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. దాంతోపాటు అంగీలాగు చొక్కా సిద్ధాంతంతో ఇవాళ తీన్మార్ మల్లన్న మీ ముందుకు వస్తూ ఉన్నాడు, ప్రజల గొంతుకే మీ ముందున్నాడని చెప్పి అనేక పట్టభద్రులపైన మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అంగిలాంగ్ సిద్ధాంతం నమ్ముకున్నాడు. ఇలా 300 కూడా ఎట్లా పడిగెత్తిండు, ఓల్వో కార్లు ఎట్లా తిరుగుతున్నాడు, అంత పెద్ద విల్లా ఏడంగా వచ్చింది. ఈయన చేసింది ఏంది? ఈయన జర్నలిస్ట్గా ఉద్యోగం చేస్తే కదిమ జర్నలిస్ట్ ఎంత సంపాదించాడు, ఈయన సంపాదించాడు. ఈయన చేసిన దందాలని బ్లాక్మెయిల్ దందాలే కదా. ఈయన తెలంగాణలో నయం చనిపోయింది అనుకున్నాం, కానీ ఈయన నయానయం ఈయన తెలంగాణలో. ఎందుకంటే అన్ని నయం కంటే నయం మించిపోయి దందాలు చేసిండు, నయం మించిపోయి ఆస్తులు సంపాదించాడు, నయం మించిపోయి హత్యలకు ప్రేరేపించాడు. దాంతోపాటు ఇవాళ వెంకటరెడ్డి ఒక ఘాట్ కామెంట్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది, జూన్ 5 తారీఖున పార్టీ నుంచి అందరు వెళ్ళిపోతారు, ఓన్లీ ముగ్గురే మిగులుతారని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు కదా ఎవరు ఖతం అవుతారు. 5 నెలల పరిపాలనలో ప్రజలకు వీరు ఏం చేసిండ్రు, మేము ఏం నష్టపోయారని చెప్పి ఇప్పటికే ప్రజలు గోసపడుతున్నారు. ఎవరు ఖతం అవుతారు, ఎవరు ఉండరు అనేది కాలం నిర్ణయిస్తుంది, కాలం సమాధానం చెప్తుంది. ఆ ఎంకరెడ్డి మతుడిని మాట్లాడుతున్నా, మతలేక మాట్లాడుతున్నా అర్థమవుతుంది. ఆయన పెద్ద జోకరు, బ్రోకరు. ఆయన కేఏ పాల్తో సమానం. మొన్న గడ్డినారాయణ కట్టే మార్కెట్ ప్లేస్లో టిమ్స్ అనే హాస్పిటల్ కడుతున్నాం. 27 అంతస్తులో కరెంట్ ఎట్లా పోతుందని చెప్పి మాట్లాడే వ్యక్తి ఈయన మంత్రి. మన తెలంగాణలో చేసుకున్న దౌర్భాగ్యం. కరెంట్ పోతే రోగులకు ఇబ్బంది అవుతుంది. ఎట్లా మరి 14 అంతస్తులు కడితే ఇబ్బంది కదా? జనరేటర్ ఉంటుంది కదా. గంత మినిమం మర్చిపోయి, గంత కామన్ సెన్స్ మర్చిపోయి, మంత్రి అన్న స్థాయిని మర్చిపోయి మాట్లాడితే ఏమన్నట్టు? కామన్ చదువుకున్న పిల్లోడు తెలుస్తుంది, జనరేటర్ పెడితే లిఫ్ట్ ఆనవుతుంది అని. అంత తెలివి లేదు. తెలివి ఉంటే ఎందుకు వస్తాయి బాగోదులు? ఈ కరెంట్ కష్టాలు ఎందుకు వస్తాయి? దళితులు మన రైతులను చెప్పుతాం కూడా అలాంటారు, రైతు బంధు అడిగితే. అలాంటి దౌర్భాగ్యం ఇక తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. దానికి అప్పటికే రియలైజ్ అయ్యారు, కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ పట్టభద్రులలో అందరూ ఏకమై టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించిన ఎనుగుల రాకేష్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటేసి ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను.